పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 121. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తచ్చులనీయడు. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండదు. పగలు ఎండల పైన నీకు తగలదు, రాత్రి వెన్నెల ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు. నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనము సహోదరులకు చదువుతారు. 23:20. నిర్గమకాండం. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళుతూ అమోరీయుల, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించేదను. 23:20. ఇదిగో త్రోవలో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామములో మా ప్రియులు అయినా సాగిబండ రాజరత్నం గారి కుటుంబం పెద్దలను బట్టి నూతనముగా తీసుకున్న వాహనము నీతోనే ప్రతి వారిని ఆశీర్వదించు. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు కనుక ఇది వెళ్ళు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఇచ్చి కాపాడండి. ఈ షోరూమును, ట్యాపును, మేనేజర్ను, యాజమాన్యాన్ని కూడా పెట్టుకుంటాం. వ్యాపారము చక్కగా వృద్ధి చెందినట్లుగా మీకు కొనసాగించి ఈ ప్రార్థనలో పాలు పొందిన ప్రతి వారిని వినియోగిస్తున్న అబ్బాయి కుటుంబానికి యాకోబుతో అన్నారు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను యెహోషువ అంటున్నాడు, మనం వెళ్ళిన ప్రజల మధ్య మనలను కాపాడిన దేవుడు. ఈ వాహనం దీవించండి. అర్థుల విషయంలో సహాయం దయచేయండి. అయినా నడిపే ప్రతి వ్యక్తిని దీవించండి. ఎక్కడ ఏ విధమైన బలహీనతలు కానికుండా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని నామములో ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ రౌండ్లి రా బాలు, ఏ బాలు రా. ఓకే, అంతే స్టాప్ చేయండి.